మీలో కొంతమంది కొంతమంది అనారోగ్యాలతో, అప్పుల బాధలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటే కొంతమంది అది ఎలా చూస్తారంటే, ఎంత పాపం చేస్తే ఇలాంటి శ్రమ వచ్చి పడుతుంది అంతేనా కాదా? ఉదాహరణకి నీ ఇంట్లోనే ఏదో అనారోగ్యం వచ్చింది, నీ బిడ్డకే ఎగ్జామ్ పోయింది, నీ బిడ్డకే గర్భఫలం రాలేదు, వివాహం జరగలేదు, కుటుంబ సమస్యలేవో, వెంటనే పక్కవాడు ఎవరో కాదు, విశ్వాసులే, ఎవరో కాదు, కుటుంబీకులే ఏమంటారంటే, ఎంత పాపం చేస్తే ఇలాంటి పరిస్థితి అంతేనా అంటారా? అనరా? అంటారు ఖచ్చితంగా. వారు చేసిన పాపాలకి ఇలాగ తగు శాస్తి. నేను ఈ కామెంట్ చేసిన వారి గురించి బాగా స్టడీ చేస్తే వీరు ఎలా ఉంటారంటే, ఈ భర్త ఎవరితోనో ఉంటాడు ఇంకొక భార్యతో, ఈ భార్య ఇంకొకరితో ఎవరితో ఉంటారు, ఈ బిడ్డలు తినుచు త్రాగుచు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కుటుంబంలో ఐక్యత ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు. వారి అనారోగ్యాల్లో షుగర్లు, బీపీలు అన్నీ ఉంటాయి. అందరూ కుటుంబమే, ఎవరికి వారు మాట్లాడు. ఇది వారి పరిస్థితి. వీరొచ్చి పక్కన ఎవరైనా చిన్న సమస్య ఉంటే వారిని, ఆ పాపం అలా చేసింది, ఎంత పాపం చేస్తే పెళ్ళి అవ్వలేదు, ఎంత పాపం చేస్తే ఈ అనారోగ్యాలు వచ్చినాయి, ఇలాంటి మాట. సహోదరుడా, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటవాని యొక్క కంటిలో నలుసును చూడనేలా 3 ప్రశ్నలు, జస్ట్ 3 ప్రశ్నలు ఇవి. చూడడానికి ఎలా సరిపడుతుందయ్యా నీకు? నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసుని ఎలా చూడగలుగుతావు? మొదటి ప్రశ్న. రెండవది, నీ కంటిలో దూలం పెట్టుకొని సహోదరుడా నీ కంటిలో నలుసు ఉన్నది తీసుకొని ఎలా చెప్పగలుగుతాం? మూడవది, నీ కంటిలో దూలము తీసివేసుకుంటే అప్పుడు ఎదుటివాని కంటిలో నలుసును తీసుకువేయడానికి, లేదా ఉన్నదని చెప్పడానికి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అప్పుడు నీకు అవకాశం దొరుకుతుంది కదా సహోదరుడా. నీవు నీ కంటిలో దూలం పెట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక్కసారి వెళ్తున్నాము, ఉన్నటువంటి ఒక గాలి వచ్చి ఒక్క నలకమై కంట్లో పడింది, చూడగలరా? వెంటనే దాన్ని నలిపి ఏదో వాటర్లో పెట్టి, లేకపోతే ఎవరో వచ్చి ఆ కుటుంబం వారు ఏదో నాలుగుతో తీసి ఇలాంటి ఓకే ఏదోలా తీస్తాం కదా, అంటే చూడలేం. కానీ అదేంటో మీరు దూలాలు పెట్టుకొని, నలుసులు కాదు దూలాలు పెట్టుకొని ఎదుటివారి యొక్క నలుసులు చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేంటో వింతగా లేదు. నలుసుంటేనే మనం చూడడానికి అవలేనప్పుడు దూలాలు కూడా పెట్టుకొని కంటుల్లో, అంటే మీ ఇంట్లో భార్య ఒకలా జీవిస్తుంది, భర్త ఇంకోలా జీవిస్తాడు, బిడ్డలు నీ మాట వినరు, తినచ్చు త్రాగుచు అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటారు, ఎవరెవరితోనో తిరుగుతూ ఉంటారు, కుటుంబంలో ఐక్యత లేదు, సమాధానం లేదు. నీవు పక్క ఇంటి వారి గురించి ఏదైనా చిన్న సమస్య వాళ్ళకి వచ్చి పడితే, అయ్యో ఎంత పాపం చేసేసారో, అంత అవసరం లేదు.